అస్సలాముఅలైకుం, నమస్తే. వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను చాలా ఎమ్మిగా, టేస్టీగా, రెస్టారెంట్కి ఏ మాత్రం తగ్గని చికెన్ 65 రెసిపీని. దీనికోసం మనం ముందుగా తీసుకోవాలి చికెన్. ముందుగా మనం చికెన్ను బాగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ను తీసుకున్నాను. అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని 1.5 చెంచా వేసుకోవాలి. ఇంకా అలాగే ఒక నిమ్మకాయ జ్యూస్ను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 చెంచా ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ని వేసుకుంటున్నాను. ఇంకా అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను. మనకు రుచికి సరిపడా కారాన్ని ఇందులో వేసుకోవాలి. ఇంకా అలాగే కొద్దిగా ధనియాల పొడిని వేసుకోవాలి. ఇంకా కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి. ఇంకా ఒక ఎగ్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మనం బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే అది కూడా వేసుకోండి మీరు. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుని ఈ విధంగా ఒక 2 గంటలు మనం దీన్ని మ్యారినేషన్ కోసం వదిలేయాలండి. ముందు రోజు నైటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగా ఇది కుక్ అవుతుంది. అలాగే మసాలా మొత్తం ముక్కకు బాగా తగులుతుంది. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి కొద్దిగా పెరుగుని తీసుకోవాలి. అలాగే ఓ 2 చెంచాల టమాటా సాస్ని వేసుకోవాలండి ఇందులోకి. ఇంకా అలాగే గ్రీన్ చిల్లీ సాస్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మంచిగా కలుపుకోవాలండి. మీ దగ్గర ఉంటే మీరు రెడ్ చిల్లీ సాస్ని కూడా ఓ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. లేకపోతే కొద్దిగా ఫుడ్ కలర్ను వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక బాండ్లీలోకి కొద్దిగా ఆయిల్ని తీసుకున్నాను. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం నానబెట్టుకున్న చికెన్ను ఇందులో వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మరుగుతున్న ఆయిల్లోకి మీరు ఒక్కొక్క ముక్కను చిన్నగా అలా వదులుకొని మంచిగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకుంటే మీకు ముక్కలు బాగా ఉడుకుతాయి. ఈ మ్యారినేషన్ అనేది మనం ముందు రోజు రాత్రి చేసి పెట్టుకుంటే ముక్కలు అనేవి ఇంకా తొందరగా ఉడుకుతాయండి. ఈ విధంగా ముక్కలన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి మనం కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలండి. ఈ ఆయిల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఓ 4 పచ్చిమిర్చిని ఈ విధంగా సగానికి కోసుకొని వేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకును కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు దాకా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. దాంతోపాటు 1 చెంచా వెనిగర్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం
మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని మొత్తం కూడా వేసుకోవాలి. ఇలాగా చికెన్ ముక్కలన్నిటినీ కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ 65ని రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్లో బోల్డ్ అని రెసిపీస్ ఉన్నాయి, చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.